రిజర్వేషన్ అంటే అన్యాయమా? లేకపోతే సామాజిక న్యాయమా? అనే ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఒక్క సమాధానం అయితే లేదనమాట. సో, చాలా మంది చాలా రకాలుగా సమాధానాలైతే ఇచ్చేస్తున్నారనమాట. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టడం అయితే జరిగింది అప్పుడెప్పుడో. దీని ప్రధాన ఉద్దేశం చారిత్రకంగా వెనకబడిన వర్గాలకు విద్య, ప్రభుత్వం, ఉద్యోగ మరియు ప్రజా ప్రాతినిధ్యంలో అవకాశాలు కల్పించడం అనేది దీని మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో, కేంద్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోసం 10% రిజర్వేషన్ అయితే చేర్చడం అయితే జరుగుతుంది ఇక్కడ, అంటే ఓసీలకు కూడా. అయితే దీనిపై రెండు అభిప్రాయాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక వర్గం ఏమో సామాజిక అవసరాలను తగ్గించడానికి రిజర్వేషన్లు అవసరం అని అంటుంది, ఇంకా మేము వెనకబడే ఉన్నామని. మరొక వర్గాలేమో అంశాలు ప్రతిభ ఆధారంగా ఉండాలి కానీ అని వాదిస్తున్నాయి అనమాట. అందుకే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సో, గొడవ కూడా అయితే జరుగుతుంది. ఒక పార్టీ కూడా బిల్డ్ అయిపోయింది. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.